అతను తెలివికి నిదర్శనం. వ్యూహాలు పన్నడంలో అతనికి సరిజోడీ లేరు. అతని కుతంత్రానికి ఎంతటివారైనా బాధితులు కావలసిందే. మహాభారతంలో కురుక్షేత్రానికి ఆద్యం పోసిన వ్యక్తి. అతనే తంత్ర కుతంత్ర అధినేత శకుని. చాలా మంది భావన ఏమిటంటే శకుని కౌరవ పక్షపాతి అని. పాండవులను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేయించాడు అనుకుంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే అతను ఎవరి పక్షపాతి కాదు. అతనే కురువంశ నాశనాన్ని కోరుకున్న మొదటి వ్యక్తి. భీష్ముడి కుటుంబమైన పాండవులను, కౌరవులను నాశనం చేయడమే అతని జీవిత లక్ష్యంగా భావించిన వ్యక్తి. అసలు ఎందుకు శకుని కౌరవ సామ్రాజ్యంపై అంతటి ద్వేషాన్ని పెంచుకున్నాడు అనేదానికి ఎన్నో కథలు ఉన్నాయి. వాటిలో ఒక కథ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శకుని పుట్టింది గాంధర్వ రాజ్యంలో. ఆ గాంధర్వ రాజ్యానికి రాజు శుబల. అతనికి 100 మంది కుమారులు. అతను 100 మంది కుమారులలో ఆఖరివాడు శకుని. చాలా తెలివైనవాడు. ధృతరాష్ట్రుడికి పట్టాభిషేకం జరిగి పాండురాజు రాజ్యానికి సేనాధిపతిగా నియమించబడినప్పటికీ ధృతరాష్ట్రుడు అంధుడు అయిన కారణంగా రాజ్యపాలనను పాండురాజు నిర్వహిస్తున్న రోజులవి. ఆ రోజుల్లో గాంధర్వ రాజ్యంలో రాజకుటుంబీకులు ప్రజలను హింసిస్తున్నారని భీష్ముడికి తెలిసింది. దాంతో భీష్ముడు గాంధర్వ రాజ్యంపైకి దండయాత్ర చేసి అక్కడి రాజును ఓడించి ఆ రాజుతో పాటు అతని 100 మంది కుమారులను బందీలుగా హస్తినాపురానికి తీసుకువచ్చి ఒక పెద్ద బావిలో బంధించాడు. యుద్ధ నీతి ప్రకారం యుద్ధ ఖైదీలను చంపకూడదు. అలాగే భోజనం పెట్టకుండా కూడా ఉండకూడదు. అందుకే భీష్ముడు 101 మందికి రోజుకు ఒక్కొక్కరికి ఒక్కో మెతుకు భోజనం పెట్టమని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ గాంధర్వ రాజు అయిన శుబల భీష్ముడితో ఇలా అంటాడు: నువ్వు మాకు మనిషికి ఒక్కో మెతుకు భోజనం పెడుతున్నావు. మేము ఏదో ఒక రోజు ఆకలి బాధ భరించలేక చనిపోతాము. కానీ మాలో ఒక్కొక్కరుగా చనిపోయిన తరువాత చివరన మిగిలిన వాడిని మాత్రం వదిలే. తన కళ్ళ ముందే తన సోదరులు, తండ్రి చనిపోయాక తాను ఇంక ఏ తప్పూ చెయ్యడు. చెయ్యాలి అనుకున్నా కాని తన సోదరులకు, తండ్రికి జరిగినది చూసి చేయడానికి భయపడతాడు అని శరణు కోరతాడు. భీష్ముడు ఆ మాటకు అంగీకరిస్తాడు. అయితే ఆ ఒక్క నిర్ణయం భవిష్యత్తులో భారీ విపత్తుకు కారణమవుతుందని గ్రహించలేకపోతాడు భీష్ముడు. ఆ రోజు రాత్రి భీష్ముడు ఖైదీలైన గాంధర్వరాజుకు, అతని 100 మంది కుమారులకు 101 మెతుకుల భోజనం పంపించాడు. ఆ పైన గాంధర్వరాజు తన 100 మంది కుమారులను పిలిచి ఇలా చెప్పాడు: మనం ఆకలితో చనిపోవాలని భీష్ముడు మనకు ఇలా శిక్ష వేశాడు. కాని మనలో ఒకడిని బ్రతికించాలి. ఆ ఒక్కడే మన కుటుంబ పతనానికి కారణమైన హస్తినాపురంపై పగ తీర్చుకోవాలి. అందుకని ఈ 101 మెతుకులు కలిపి ఒక్కడికి పెట్టి మన 100 మంది ప్రాణత్యాగానికి సిద్ధం కావాలి. అందుకోసం మీలో అత్యంత తెలివైన వాడిని ఎంపిక చేయాలి. మీలో ఆ ఒక్కడు ఎవరో తేల్చుకోవడానికి మీకో పరీక్ష పెడతాను. దానిలో ఎవరైతే గెలుస్తారో వాడు మాత్రమే బతికి మన పగ తీర్చుకుంటాడు. ఆ పరీక్ష ఏమిటంటే మీ దగ్గర ఉన్న అన్నం మెతుకుకి ఒక చిన్న రంధ్రం చేసి దానిలో ఒక దారం ఆ పక్కకు పంపించాలి. కానీ మెతుకు విరిగిపోకూడదు, ముక్కలవ్వకూడదు అని అంటాడు. అందరూ ప్రయత్నిస్తున్నారు. కానీ విఫలమయ్యారు. చివరికి ఒక్కడు మాత్రం ఒక చిన్న గొట్టం తీసుకొని చీమకు దారం కట్టి గొట్టంలోకి పంపించాడు. మెతుకు గొట్టానికి ఇటువైపు పెడతాడు. చీమ మెతుకును చూసి అటుగా వెళ్తుంది. వెంటనే గొట్టానికి రెండవ పక్క చేతితో మూసేస్తాడు. చీమకి రావడానికి వేరే మార్గం లేక మెతుకుకి రంధ్రం చేసుకొని ఇటువైపు వస్తుంది. దానితో దారం కూడా మెతుకులో నుంచి వస్తుంది. ఆ తెలివైన వాడు ఎవరో కాదు, అతనే శకుని. శుబల శకుని తెలివితేటలు చూసి తమ పగ తీర్చడానికి సరైనవాడు అనుకొని అన్ని మెతుకులతో పాటు వాళ్ళ కోపాన్ని కూడా కలిపి ముద్దగా పెడతాడు. అలా కొన్ని రోజుల్లోనే తన సోదరులు ఒక్కొక్కరుగా చనిపోతారు. చివరికి శుబల ఇంకా శకుని మాత్రమే మిగిలారు. శుబల శకునిని పిలిచి, కుమారా, భీష్ముడు మన సైన్యాన్ని ఓడించి మనల్ని బంధించి చిత్రహింసలకు గురిచేశాడు.
నువ్వు మన పగని మర్చిపోకూడదు. నేను చనిపోయాక నా కుడి తొడ నుంచి ఒక ఎముక తీసి రాయిపైన నూరి పాచికలు చెయ్యి. అవి నీకు ఏ సంఖ్య కావాలో అదే సంఖ్య వేస్తాయి. అలాగే నువ్వు మనకు జరిగిన సంఘటనలు మర్చిపోకూడదు. ఇప్పుడు మనం అనుభవించిన కష్టాలన్నీ నీకు గుర్తుండాలి అని చెప్తూ శకుని కాలు పట్టుకొని వెనక్కి విరుస్తాడు. నీవు రేపు రాజభోగాలను అనుభవిస్తూ నేటి పరిస్థితి, మన పగ మర్చిపోతావు. కానీ ఇప్పుడు నువ్వు అవిటివాడివి. కాబట్టి నువ్వు వేసే ప్రతి అడుగులోనూ మేము గుర్తుంటాం అని చెప్తాడు. తరువాత రోజు శుబల కూడా చనిపోతాడు. మాట ప్రకారం శకునిని వదిలేస్తాడు భీష్ముడు. తర్వాత శకుని తన తండ్రి కుడి తొడ ఎముకను తీసుకొని దాన్ని రాయిపై నూరి పాచికలు తయారు చేస్తాడు. అవే పాండవులు, కౌరవులు జూదమాడినప్పుడు ఉపయోగించిన పాచికలు. ఇది శకుని పగ వెనుక ఉన్న స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోని మీ ముందుకు తీసుకువస్తా. థ్యాంక్ యూ.